సీనియర్ నాయకులు మల్లారెడ్డి గారు, మాజీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, గతంలో ఆ రైతు బంధు తీసుకుపోయేటప్పుడు బెంజ్ కార్లలో BMW కార్లలో ఈరోజు ఏదైతే ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు ఈ యొక్క సమావేశాన్ని కార్యక్రమాన్ని మనము ఈ యొక్క కరిగూడ గ్రామంలో జరుపుకుంటాం. ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కౌన్సిలర్ రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ పార్టీని ఓడిస్తే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు వంచి దగా చేసి కేవలం తమ కుటుంబ ప్రయోజనాల కోసం పాటుపడి ఒక రాచరిక వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ మల్కాగిరి చౌరస్తాలో గంటన్నర పాటు ఏ ర్యాలీ నిర్వహించిండ్రో లక్షలాది మంది ప్రజలు పిల్లా జల్లా అని అనకుండా వారికి స్వాగతం పలికిన తీరు, వారి పట్ల కురిపించినటువంటి ప్రేమ మామూలుగా లేదని చెప్పి స్వయంగా వారే ట్విట్టర్లో పెట్టుకున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగిన సభలో కావచ్చు, నాగర్ కర్నూలు సభలో కావచ్చు, అది ప్రస్ఫుటంగా కనబడ్డది. నేను గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామం ఆ గ్రామం, ఈ వార్డు ఆ వార్డు అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకటే మాట, ఈ దఫా మోడీ గారే మా ప్రధానమంత్రి ఉండాలని, మోడీ గారికే మా ఓటు అనే భావన కనబడతాం. బీఆర్ఎస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు, కానీ దేశ రక్షణ, దేశ ఔన్నత్యం, దేశ గొప్పదనం, దేశ ఎదుగుదల మోడీ గారు ప్రధానమంత్రి ఉంటేనే సాధ్యమైందని, ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి, ఈ దఫా ఎన్నికలు పెద్ద ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు అంటున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో పార్టీలతో జెండాలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో కూడా సంబంధం లేకుండా మోడీ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ఇలా ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, అధికార దుర్వినియోగం కోసం ప్రణాళికలు రూపొందించుకున్నా, గతంలో మేము గొప్ప అని చెప్పుకునే ఇంకొక పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నిటికీ ఇక్కడ చెల్లదు. మల్కాజ్గిరి నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన ఈరోజు వాళ్ళ కుటుంబం నుంచి ఈ తెలంగాణను కాపాడుకుందామని చెప్పి ఆ కేసీఆర్ పట్ల ఉన్నటువంటి ఆక్రోషంతో, ఆగ్రహంతో మార్పు కోరుకునే ప్రజలు విధిలేని పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ లాభపడింది కానీ గెలవలేదు. కాబట్టి వాళ్ళ మీరు ఆలోచన చేయండి. ఇది సరైన సమయం. ప్రజాస్వామ్యంగా ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి ఒక చక్కటి అవకాశం మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ పెద్ద ఎత్తున మన పార్లమెంట్ సభ్యులు గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఇవాళ 4 ఎంపీలు గెలిస్తేనే మీ హయాంలో మూతబడ్డటువంటి రామగుండం ఎరువుల కార్మాగాన్ని మూతబడితే ఇవాళ మోదీ గారు వచ్చి తెలంగాణలో పెద్దగా ఎమ్మెల్యేలు గెలిపించకపోయినప్పటికీ, ఎంపీలను గెలిపించకపోయినప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడుతుందని చెప్పి నమ్మి విశ్వసించి 6,300 కోట్లతో రామగుండం ఎరువుల కార్మాగాన్ని పునఃప్రారంభించి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించడం కాకుండా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మాత్రమే కాదు, మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు ఎరువుల సరఫరా అడిగిన వెంటనే కావాల్సిన ఎరువులు అందుబాటులో తీసుకొచ్చింది. మీ జమానాలో